హాయ్ అండి, శనగపిండి కూర చేసుకుంటున్నాను అనమాట. రోటీస్ కోసం అని చెప్పని వీటిలోకి మిడిల్ సైజ్ ఆనియన్, మిడిల్ సైజు టమోటా తీసుకొని, కొంచెం కరివేపాకు, శనగపిండి తీసుకొని శనగపిండిలో వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టేసుకున్న తర్వాత బాండీ పెట్టేసుకొని బాండట్లో ఆయిల్ 2-3 స్పూన్స్ పోసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత నూనె బాగా కలిపింది కదా, ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్ కొంచెం మగ్గాక టమోటా కరివేపాకు వేసేసుకొని కలుపుకున్నాను. తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. సరిపడా ఉప్పు, సరిపడా పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, అందుకోసం ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఈ మెల్ట్ చేసిన శనగపిండి ఏదైతే ఉందో దాంట్లో వేసేసాను. అంతేనండి, ఉండలు కట్టుకోకుండా కలిపేసేసుకుంటే చపాతీలోకి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది.